మీరు ఎప్పుడైనా ఎత్తైన భవనం మీద నుంచి పడిపోతున్నట్టు కలలో చూసారా? లేదా ఎవరో మీ వెనకాల పరిగెడుతున్నట్టు, లేదా చనిపోయిన వ్యక్తి మళ్ళీ మీ కళ్ళ ముందుకు వచ్చినట్టు ఎప్పుడైనా మీరు కలలో ఇలా భావించారా? కొంతమంది చెప్పిన దాన్ని బట్టి డ్రీమ్స్ అనేవి కేవలం భవిష్యత్తును చూపిస్తాయి. మరికొందరు ఏమంటారంటే అవి కేవలం మన ఊహలే అంటారు. కానీ సైన్స్ ఏం చెబుతుంది? డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి? మన బ్రెయిన్ నిజంగా రాత్రివేళ కథలు రాస్తుందా? మనకు వచ్చే కలలు కొన్ని ఎందుకు అంత భయంకరంగా ఉంటాయి? ఈ రోజు మన నిద్ర వెనుక దాగి ఉన్న ఆ రహస్య ప్రపంచాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేయబోతున్నాం. ఇది కేవలం కలల గురించి వీడియో కాదు. ఇది మీ మనసు గురించి, మీ భయాల గురించి, మీ కోరికల గురించి. సో లైట్స్ ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి మరియు సిద్ధంగా ఉండండి. రాత్రి 11:30 అయ్యింది. మీరు ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని పడుకున్నారు. బయట ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడే మీ తలలో ఒక అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. మన నిద్ర ఒకేలా ఉండదు. అది ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. సుమారు ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 90 నిమిషాల టైం పడుతుంది. అంటే ఒక రాత్రిలో 7 నుంచి 8 గంటలు నిద్రపోతే ఆ సైకిల్ 4 నుంచి 5 సార్లు రిపీట్ అవుతుంది. అసలు ఇవి ఎలా మొదలవుతుందో కొన్ని స్టేజీల వారి తెలుసుకుందాం. స్టేజ్ 1 లైట్ స్లీప్. ఇది నిద్రలో అడుగుపెట్టే స్టేజ్. మీరింకా పూర్తిగా డీప్లో లేరు. చిన్న శబ్దం వినిపించినా మెలకువ వస్తుంది. ఇక్కడే ఒక్కసారి మనకు పడిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. దాన్ని హిప్నిక్ జర్క్ అని అంటారు. స్టేజ్ 2 స్టేబుల్ స్లీప్. ఈ స్టేజ్లో మన బ్రెయిన్ స్లో అవుతుంది. హార్ట్ రేట్ మెల్లగా తగ్గుతుంది. మన నిద్రలో 50% టైం ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఇది బ్రెయిన్కి ప్రిపరేషన్ స్టేజ్ లాంటిది. స్టేజ్ 3 అండ్ 4 డీప్ స్లీప్. ఇక్కడ మనం పూర్తిగా డీప్ స్లీప్లో ఉంటాం. ఈ స్టేజ్లో మన బాడీ రికవరీ అవుతుంది. మజిల్స్ రికవరీ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ సమయంలో డ్రీమ్స్ చాలా తక్కువగా వస్తాయి. స్టేజ్ 5 ఇది అసలైన మిస్టరీ స్టేజ్. దీన్నే రెమ్ స్లీప్ అని అంటారు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన కళ్ళు వేగంగా కదులుతాయి. బ్రెయిన్ ఇంకా యాక్టివ్గానే ఉంటుంది. కానీ మన బాడీ పూర్తిగా ప్యారలైజ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మనం డ్రీమ్లో పరిగెత్తినా దూకినా అవి రియల్ లైఫ్లో జరగకూడదు కాబట్టి. ఇక్కడే ఎక్కువ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఏ స్టేజ్లో ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. అసలు ఇప్పుడు డ్రీమ్స్ ఎలా తయారవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా మీరు ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్ అయ్యి, అలాగే సోషల్ మీడియా మొత్తం చూస్తూ, రాత్రి ఏదో విషయం గురించి ఆలోచిస్తూ పడుకుని ఉంటారు. ఈ అన్ని మెమొరీస్ని, ఎమోషన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో బ్రెయిన్ స్టోర్ చేస్తుంది. రాత్రి బ్రెయిన్ వాటిని తీసుకొని లాజిక్కే లేకుండా వాటిని కలిపేస్తూ ఉంటుంది. ఎందుకంటే రెమ్ టైంలో మన లాజికల్ భాగం ప్రిఫ్రంటల్ కార్టెక్స్ కొంచెం సైలెంట్ అవుతుంది. ఎమోషనల్ భాగమైన అమిగ్డలా మాత్రం చాలా యాక్టివ్గా అవుతుంది. అందుకే డ్రీమ్స్లో ఎమోషన్స్ ఎక్కువ, లాజిక్స్ తక్కువ. మీకు అప్పుడప్పుడు మన బ్రెయిన్లో కొత్త మనుషుల్ని, కొత్త ఫేసుల్ని చూస్తాం కదా, అది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన బ్రెయిన్ ఒక ఫేస్ని క్రియేట్ చేయాలంటే దానికి తగినంత డేటా కావాలి. మన జీవితంలో ఎప్పుడో ఎక్కడో చూసిన స్కూల్ ఫ్రెండ్ అయినా కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్, లేదా బస్సులో చూసిన వ్యక్తి అయినా, సినిమాలో ఒక క్యారెక్టర్ అయినా, ఇలా చూసిన ఫేస్ని మీ బ్రెయిన్ ఎక్కడో దగ్గర స్టోర్ చేస్తుంది. నైట్ టైంలో డ్రీమ్లో మీకు అది మిక్స్ చేసి చూపిస్తుంది. అందుకే కొన్ని ఫేసెస్ మీకు క్లియర్గా గుర్తుండవు, కానీ వాళ్ళని నువ్వు ఎక్కడో దగ్గర చూసే ఉంటావు. ఇప్పుడు మనం అందరికీ ఇష్టమైన, అందరూ కావాలనుకునే డ్రీమింగ్, లూసిడ్ డ్రీమింగ్. ఎందుకంటే మీరు డ్రీమ్లో ఉన్నప్పుడు ఇది డ్రీమ్ అని మీకు తెలిసిపోతుంది. ఇందులో మీరు గాలిలో ఎగరగలరు, పరిగెత్తగలరు, ఎవరినైనా కొట్టగలరు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయగలరు. కొంతమంది దీనికోసం చాలా ప్రాక్టీస్ చేస్తారు. నాకు చాలా సార్లు అయ్యింది ఈ లూసిడ్ డ్రీమింగ్. మీకు అయ్యిందో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మీకు నార్మల్గా వచ్చే కొన్ని డ్రీమ్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఫాలింగ్ డ్రీమ్స్. ఇవి ఎందుకు వస్తాయంటే మీ లైఫ్లో మీరు కంట్రోల్ కోల్పోయినప్పుడు, మీకు హెల్త్ బాగోలేనప్పుడు, ఒక పెద్ద డిసిషన్ మీరు తీసుకోలేనప్పుడు, ఫెయిల్యూర్ అంటే భయం ఉన్నప్పుడు, అప్పుడు ఇలా పడిపోతున్నట్టు కల వస్తుంది. అలాగే మీరు కలలో చనిపోయినప్పుడు మీకు ఒక్కసారిగా మెలకు వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ కి మరణం తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. వీటిలో ఇంకా చాలా ఉన్నాయి. చేస్ డ్రీమ్ అని, ట్రీత్ ఫాలింగ్ అని, డెత్ డ్రీమ్ అని, ఎగ్జామ్ డ్రీమ్ అని. ఇవన్నీ జస్ట్ నార్మల్ డ్రీమ్స్ మాత్రమే. కానీ ఇందులో ఇంకో పారాలిసిస్ డ్రీమ్ ఉంది. ఈ డ్రీమ్ లో పరిగెత్తలేకపోవడం, అలా ఒక దగ్గరే ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి ఎందుకు జరుగుతాయి అంటే REM సమయంలో మన బాడీకి, బ్రెయిన్ కి సిగ్నల్స్ ఒక్కసారిగా బ్లాక్ అవుతాయి. అందుకే ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేరు. అలాగే నెక్స్ట్, మీకు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, డ్రీమ్స్ నిజంగా మన ఫ్యూచర్ ని చూపిస్తాయా అని. దాన్ని సైంటిఫిక్ గా అయితే నో. ఎందుకంటే మన బ్రెయిన్ ఫ్యాక్టర్స్ ఆధారంగా భవిష్యత్తు గురించి ఊహిస్తుంది. ఒకవేళ డ్రీమ్ నిజమైతే
అది కోఇన్సిడెన్స్ మాత్రమే. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఒకవేళ మనకి భయంకరమైన డ్రీమ్స్ వచ్చినప్పుడు మనం నిజంగా చనిపోతామా? సాధారణంగా అయితే కాదు, కానీ హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ భయం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనం ప్రతి రాత్రి కళ్ళు మూసుకుంటాం, కానీ నిజానికి మన బ్రెయిన్ అప్పుడే మాట్లాడడం మొదలు పెడుతుంది. డ్రీమ్స్ అనేవి భవిష్యత్తు చెప్పే జోష్యాలు కావు, శాపాలు కావు, దైవ సంకేతాలు అస్సలు కావు. ఇవి మన మనసులో దాచుకున్న మాటలు. రోజంతా మనం బిజీగా ఉంటాం, మన భయాలను దాచుకుంటాం, మన కోరికలను సైలెంట్ చేస్తాం, మన బాధలను ఎవరికీ చెప్పాం. కానీ రాత్రి ప్రపంచం చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కసారిగా మేలుకుంటుంది. అది మనకు ఒక కథ చెబుతుంది. ఎప్పుడో పడిపోయిన ఆశల గురించి, ఎప్పుడో మర్చిపోయిన జ్ఞాపకాల గురించి, మనం ఒప్పుకోలేని నిజాల గురించి మీకు చెబుతూ ఉంటుంది. కాబట్టి ఇక మీదట మీరు పడిపోతున్నట్టు కల వచ్చినా, ఎవరో వెంటబడుతున్నట్టు అనిపించినా, లేదా గాలిలో ఎగిరినట్టు అనిపించినా భయపడకండి, ఆలోచించండి. నా మనసు నాకు ఏం చెప్పాలనుకుంటుందో ఆలోచించండి. ఎందుకంటే డ్రీమ్స్ మన భవిష్యత్తుని చూపించవు, అవి మన ప్రజెంట్ లో మనం ఎలా ఫీల్ అవుతున్నామో చూపిస్తాయి. మరియు గుర్తించుకోండి, రాత్రి మీరు చూసే కలలు మీ జీవితాన్ని మార్చవు, కానీ ఆ కళల అర్థం తెలుసుకొని మీ ఆలోచనలు కానీ మార్చగలిగితే మీ జీవితమే మారిపోతుంది.